హాయ్ అండి అందరికీ. ఇగో ఈరోజు వీడియోలో ఏంటంటే బాదం మిల్క్ చేస్తున్నా. ఈ బాదం మిల్క్ అయితే నేను మన ఇంట్లో ఉండే ప్యాకెట్ పాలతోనో బర్రె పాలతోనో చేయట్లేదు, అంగన్వాడీలో ఇచ్చే ఆరోగ్యలక్ష్మి పాలతో చేస్తున్నా. ఈ బాదం పాల కోసం అయితే ఒక 20 బాదం పప్పులు తీసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకున్నా. మనకు నానబెట్టుకోవడానికి అంత టైం లేదనుకున్నప్పుడు బాదం పప్పుల్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉడికించుకున్నా కూడా పైన పొట్టు అయితే మంచిగా వస్తుంది. నానబెట్టుకున్న 2 గంటల సేపు చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో పొట్టు అయితే. అంగన్వాడీలో ఇచ్చే ఆరోగ్యలక్ష్మి పాలతో చేస్తే ఈ బాదం మిల్క్ బాగుంటుందో బాగోదో అనుకోకండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అన్ని బాదం పప్పులకి పైన పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత పాలు తీసుకున్న. ఒక పావు లీటర్ పాలు అయితే గ్లాస్లో పోసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పోసుకొని పాలైతే వేడి చేసుకుంటున్నా. ఆ పాలైతే వేడయ్యేలోపు ఈ పొట్టు తీసి పక్కకు పెట్టుకున్న బాదం ఉంది కదా, దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కాచి చల్లార్చిన పాలు తీసుకొని ఆ పాలు దాంట్లో పోసి మంచిగా మిక్సీ పట్టుకుంటున్నా. చూడండి వీడియోలో చూపించినట్టు మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకున్నా. ఆ లోపైతే పాలు కూడా మంచిగా మరుగుతున్నాయి. పాలు మరుగుతున్నప్పుడు పైన మీగడ కట్టకుండా కలుపుతుండాలి, అట్లా కలిపితే టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది. పాలు మంచిగా మరిగిన తర్వాత ఈ బాదం పేస్ట్ని దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుతుంటే టేస్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుంటుంది. తర్వాత ఒక 4 స్పూన్ల పంచదార వేసుకున్నా. మనకు తీపి ఇంకా కావాలనుకుంటే టేస్ట్ చూసుకొని ఇంకొంచెం వేసుకోవచ్చు. ఈ బాదం మిల్క్ సేమ్ బయట కొన్నట్టు రావాలంటే కొంచెం కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటే కలర్ కూడా మారుతుంది, సేమ్ అట్లనే వస్తుంది అన్నట్లు. కస్టర్డ్ పౌడర్ లేదనుకుంటే కొంచెం పసుపు కూడా వేసుకుంటే సరిపోతుంది. బాదం మిల్క్ అయితే మనకు మంచిగా రెడీ అయినాయి, చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. ఈ ఎండాకాలంలో బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఈ బాదం మిల్క్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే నార్మల్ పాలతో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.